ఒకప్పుడు జూబ్లీ హిల్స్ ఏరియాలో పెద్ద పెద్ద కార్లలో తిరిగిన రచయిత ఇప్పుడు అమీర్పేట్లో ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో అచేతనంగా పడి ఉండటం స్థానికులు గుర్తించి వెంటనే ఆయనని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించి చాలాసేపు అయిందని డాక్టర్లు చెప్పారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. గతంలో గాజువాక పిల్ల, రాను రానంటూనే చిన్నదో, అందమైన మనసులో ఇంత అలజడెందుకో వంటి చక్కటి పాటలు రాసిన రచయిత చివరికి ఇలా అనాథ శవంగా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అతనికి ఫ్యామిలీ లేదా, లేక ఫ్రెండ్స్ లేరా వంటి విషయాలు తెలియాలంటే మా ఈ వీడియోను ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కులశేఖర్ ఒకప్పుడు ఈ లిరిక్ రైటర్ లేకుండా దర్శకుడు తేజ సినిమా ఉండేది కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ పాట కంపోజ్ చేసేవాడు కాదు. ఇంతలా వీరు కలిసి అనేక సినిమాలకు వర్క్ చేశారు. నిజానికి కులశేఖర్ వైష్ణవ కులానికి చెందినవాడు. అయితే కులశేఖర్ కు చిన్నతనం నుండి సంగీతం మరియు సాహిత్యం మీద ఆసక్తి ఎక్కువగా ఉండడంతో చిన్నతనం నుండి పాటలు రాసి బహుమతులు అందుకోవటం ప్రారంభించారు. తరువాత హైదరాబాద్ సిటీలో ఉంటున్న పలు మీడియా రంగాల్లో ఉద్యోగం చేసేందుకు తన సొంతూరైన సింహాచలం విడిచి హైదరాబాద్ వచ్చారు. కులశేఖర్ లో ఉన్న టాలెంట్ గుర్తించిన మీడియా సంస్థలు ఆయనకు మీడియా రంగాల్లో మంచి మంచి పదవులు కూడా ఇచ్చాయి. ఇలా కులశేఖర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు ఈటీవీ సంస్థలో కూడా కొన్నాళ్లు వర్క్ చేశారు. అలా కులశేఖర్ ఈటీవీలో వర్క్ చేస్తూనే ది గ్రేట్ లిరికల్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి వద్ద పాటలు రాయటంలో మెలకువలు నేర్చుకున్నారు. ఆ టైంలోనే ఆయనకు దర్శకుడు తేజ మొదటి మూవీ అయిన చిత్రం మూవీలో ఫస్ట్ టైం లిరిక్ రైటర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ మూవీకి నిర్మాత కూడా ఈటీవీ ఛానల్ చైర్మన్ రామోజీరావు గారే. అలా రామోజీరావు గారి ప్రోత్సాహంతో తేజ గారిచ్చిన అవకాశంతో కులశేఖర్ చిత్రం మూవీలో అన్ని పాటలు రాయటం జరిగింది. అప్పట్లో ఆ మూవీతో పాటు ఆ మూవీలో పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో తరువాత రోజుల్లో తేజ మరియు ఆర్పి పట్నాయక్ చిత్రాలకు ఈయన్నే లిరిక్ రైటర్ గా కంటిన్యూ చేయడం జరిగింది. అప్పట్లో తేజ, ఆర్పి పట్నాయక్, కులశేఖర్ గారి కాంబోలో వచ్చిన అనేక పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా కులశేఖర్ గారు రాసిన గాజువాక పిల్ల, మేం గాజులోలం కాదా, రాను రానంటూనే చిన్నదో, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ప్రియతమా ఓ ప్రియతమా, ఈ మౌనరాగాలని పలికే హృదయం, అమ్మో అమ్మాయేనా వంటి మెలోడీ సాంగ్స్ ఆయనకు మరింత గుర్తింపు తెచ్చాయి. ఇలా కేవలం తేజ, ఆర్పి పట్నాయక్ చిత్రాలు మాత్రమే కాకుండా కులశేఖర్ గారు ఘర్షణ, వసంతం, సుబ్బు వంటి ఇతర మ్యూజిక్ డైరెక్టర్ మూవీస్ కి కూడా అనేక హిట్ పాటలు రాయటం జరిగింది. అలాగే కులశేఖర్ గారు మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు, ఇంద్రా సినిమాలకు కూడా పాటలు రాసే అవకాశం కొట్టేశారు. ఇంద్రా సినిమాలో ఒకే ఒక పాట కంపోజ్ చేసే అవకాశం ఆర్పి పట్నాయక్ గారికి దక్కితే ఆ పాటకి కూడా లిరిక్స్ ను కులశేఖర్ గారితోనే రాయించుకున్నారు. ఆ పాటనే అయ్యయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తుందయ్యో అనే పాట. ఇలా ఇండస్ట్రీలో సూపర్ హిట్ పాటలు రాస్తూ దూసుకుపోతున్న కులశేఖర్ గారికి సడన్ గా ఓ హెల్త్ ఇష్యూ రావడంతో ఒక్కసారిగా కోమాలోకి వెళ్లిపోయారు. అలా కోమాలోకి వెళ్లొచ్చిన ఈ మనిషి కొన్నాళ్లు తన భార్య పిల్లల్ని కూడా గుర్తుపట్టలేకపోయారు. ఆ టైంలో ఆర్పి పట్నాయక్ గారే ఆయన్ని ఆఫీస్ కి పిలిపించుకొని తనకు తన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే కులశేఖర్ గారు ఆర్పి పట్నాయక్ గారు లేని టైం చూసి ఆఫీస్ నుండి బయటికి పారిపోయి వచ్చేశారు. అలా దాదాపు 3 ఏళ్లుగా మతిస్థిమితం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న కులశేఖర్ గారు ఒక్కోసారి ఆశ్రయం కోసం రాత్రుల్లో ఏదో ఒక గుడిలో పడుకునేవారు. దాంతో ఆయనంటే గిట్టని వాళ్లు కొందరు అదే అదునుగా భావించి ఆయన చెయ్యని నేరాలు ఆయన చేసినట్టు చిత్రీకరించి అరెస్ట్ అయ్యేలా కూడా చేశారు. ఇలా కులశేఖర్ గారికి మతిస్థిమితం సరిగా లేని టైంలో 2 సార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లి మళ్లీ బయటకొచ్చారు. ఈయన అటు మీడియా రంగంలో ఉన్నప్పుడు గాని లేదా ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు గాని తన యథార్థ సాహిత్యంతో అగ్రవర్ణాలకు చెందిన వాళ్లని హడలెత్తించేవారు. అందుకే ఈ గేయ రచయితకు ఇండస్ట్రీలో మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువ. అంతేకాదు ఈ లిరిక్ రైటర్ తన కెరీర్ స్పీడ్ మీద ఉన్న సమయంలో ప్రేమలేఖ రాశా అనే మూవీని డైరెక్ట్ చేసి ఆ మూవీ రిలీజ్ కాకపోయేసరికి మెంటల్ గా బాగా అప్సెట్ కూడా అయ్యారు. అది కూడా ఆయన హెల్త్ పాడవడానికి ఒక కారణమని తెలుస్తుంది. ఇక ఈ ప్రేమలేఖ రాశా మూవీలో హీరో హీరోయిన్లుగా నటించిన వారు ఎవరంటే ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా దూసుకుపోతున్న బింబిసారా మూవీ డైరెక్టర్ వశిష్ఠ, అలాగే అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న అంజలి. ఏదేమైనా మన తెలుగు చిత్ర పరిశ్రమ ఒక గొప్ప లిరిక్ రైటర్ ని దూరం చేసుకుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.